వివాదాలు ఆ హీరోయిన్కి కొత్తేమి కాదు. సినిమాల విషయంలో కానీ, తాను పోషించిన పాత్రల గురించి కానీ, ఆఫర్ల గురించి కానీ, చివరికి ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి కానీ ఆమె చాలా బోల్డ్‌గా, ఓపెన్‌గా మాట్లాడేస్తుంది. దీంతో ఆ ముద్దుగుమ్మ పేరు సినిమాలతో పాటు వివాదాల్లోనూ తరచూ వినిపిస్తోంది. ఆమె టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తూ బాలీవుడ్‌లో దూసుకుపోతున్న నటి నుస్రత్ భరూచా. ఇక తాజాగా ఆమె మరో వివాదంలో ఇరుక్కుంది. దీంతో ముస్లిం సంఘాలు ఆమెపై విరుచుకుపడుతున్నాయి. ఘోరమైనటువంటి పాపం చేసిన నుస్రత్ వెంటనే ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలని, పశ్చాత్తాపం చెంది ఇక కల్మా పఠించాలని మౌలానాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం నుస్రత్ ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో భస్మాహారతిలో పాల్గొంటూ దైవ భక్తులు మునిగిపోయినటువంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక నుస్రత్ భరూచా మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. కాగా తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నటువంటి ఈ హీరోయిన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ అందాల తారపై ముస్లింలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఘోరమైన తప్పు చేశామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదానికి కారణం విషయానికి వస్తే ఇటీవల నుస్రత్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించింది. భస్మహారతిలో పాల్గొంది. అక్కడ శివుడికి ప్రత్యేక పూజలు కూడా చేసింది. ముఖానికి చందనాన్ని పూసుకుంది. ఆ దర్శనానంతరం ఆలయ నిర్వాహకులు ఆమెకు గౌరవప్రదంగా దేవాలయం ఆచారం ప్రకారం దేవుడి శాల్వాను కప్పారు. ఆ శాల్వాను కప్పుకున్న ఆమె నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసింది. ఇక దీనికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ముస్లింలు నుస్రత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రిజ్వీ బర్వేలిలో నుస్రత్ పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నుస్రత్ భరూచా ఉజ్జయినిలో మహంకాల్ ఆలయానికి వెళ్ళింది. అక్కడ ఆమె శివలింగానికి పూజలు చేసింది, గంధం పూసుకుంది. ఆమె అక్కడ మత సాంప్రదాయాలను అనుసరించింది. ఇక ఇలాంటి చర్యలకు ఇస్లాం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. షరియా ప్రకారం నుస్రత్ ఘోరమైన పాపం చేసింది. ఆమె వెంటనే ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలి, నటి పశ్చాత్తాపం చెంది కల్మా పఠించాలి అని మౌలానాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై నుస్రత్ ఇంకా స్పందించలేదు. అయితే నుస్రత్ ఇలా మహాకాల్ ఆలయాన్ని సందర్శించడం ఇదేమీ మొదటిసారి కాదని తెలుస్తోంది. గతంలోనూ చాలాసార్లు ఇలా వివిధ హిందూ దేవాలయాలను, గుడులను ఆమె సందర్శించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో తను దేవాలయాల సందర్శనకు సంబంధించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆలయం, మసీదు లేదా చర్చి అయినా వివిధ ప్రార్థన స్థలాల్లో శాంతిని పొందడాన్ని తాను నమ్ముతానని పేర్కొంది. ఎవరికి ఎక్కడ శాంతి లభిస్తే అది మందిరంలో అయినా, గురుద్వారాలో అయినా, చర్చిలో అయినా అక్కడికి వెళ్లాలని చెప్పింది నుస్రత్. ఇక తనకు సమయం దొరికితే రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తానని, ఒకే దేవుడు ఉన్నాడని, ఆయనతో అనుసంధానం కావడానికి వేరువేరు మార్గాలు ఉన్నాయని తాను ఎప్పుడూ నమ్ముతానని చెప్పింది. తాను ఆ మార్గాలన్నింటినీ కూడా అన్వేషించుకుంటున్నానని చెప్పింది నుస్రత్ భరూచా. ఇక గతంలో శివాజీతో కలిసిన తాజ్మహల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా రాణిస్తోంది. ఈ మధ్యన బెల్లంకొండ శ్రీనివాస్తో కలిసి ఛత్రపతి రీమేక్లోనూ కథానాయికగా నిలిచింది. అయితే కెరియర్ ఆరంభంలోనే అమ్మడు తాజ్మహల్ అనే చిత్రంలో నటించింది. ఇప్పటికే బాలీవుడ్లో 2 సినిమాలు చేసి ఫెయిల్ అయింది. ఈ క్రమంలో బాలీవుడ్లో వెంటనే మరో అవకాశం రాలేదు. అదే సమయంలో తాజ్మహల్ ఛాన్స్ రావడంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత తెలుగులో కొనసాగలేదు. కోలీవుడ్లో కూడా వాలీబా రాజా అనే చిత్రంలో నటించింది. కానీ అక్కడ ఒక్క చిత్రం కూడా పరిమితమైంది. ప్రస్తుతం బాలీవుడ్లోని నటిగా కొనసాగుతోంది. ఈ ఏడాది చిచోరి 2, ఉపియాహో సియాపా చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ అవి ఆశించిన ఫలితాలు సాధించలేదు. మరి ఈసారి ఈమె ఇరుక్కున్నటువంటి వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.